జై హింద్ అలాఫీ. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మన కరీంనగర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ జరిగిన రైఫిల్ డెమో షో అనమాట. సో మన సిపి గారు ఫస్ట్ టైం అనమాట కరీంనగర్ చరిత్రలో ఫస్ట్ టైం రైఫిల్స్ పెట్టి మన విజిటర్స్ అందరికీ 15th విజిటర్స్ వచ్చిన విజిటర్ అందరికీ మన రైఫిల్స్ డెమో పెట్టారనమాట. సో దానిలో భాగంగా ఇది అనమాట. సో దీంట్లో AK-47, SRR, LMG, దాంతోపాటు ఘాతక్ రీసెంట్ తయారైన ఘాతక్ ఈ రైఫిల్స్ అన్నిటిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. సో దాని పర్పస్లోనే సో నాకు కొంచెం దీని మీద నాలెడ్జ్ ఉంది కాబట్టి సో నేను వెళ్ళి ఓన్గా మన షూటర్ జీవితాకి నా గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. AK-47 గురించి, దాని తర్వాత ఘాతక్ గురించి, యామినేషన్ గురించి, ఎలా ఉంటుంది, ఎంత వెయిట్ ఉంటుంది, ఎంత రేంజ్లో వెళ్తుంది, ఎలా లోడ్ చేయాలి, ఎలా కాక్ చేయాలి, తర్వాత సేఫ్టీ ప్రికాషన్స్ ఏంది అనేది. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఫస్ట్ టైం ఇది ఈ రైఫిల్స్ని ఇట్లా ఇంట్రడ్యూస్ చేయడం. సో అంటే ఎక్కువ ఆర్మీ సైడ్ ఉన్న యూనిట్లలో ఎక్కువ పెడతారు అనమాట. సో కరీంనగర్లో మన సిబి సార్ గారు ఫస్ట్ టైం దీన్ని ఇలా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. దాంతోపాటు ఇక్కడికి వచ్చిన చాలా మంది విజిటర్స్ కూడా ఈ 15th ఆగస్టు సందర్భంగా వాళ్ళకు వచ్చిన హ్యాపీనెస్ వాళ్ళ ఫేస్లో నేను చూసా. మన స్వదేశీ షూటింగ్ స్పోర్ట్స్ అక్కడ నుంచి మనం పిల్లలు యాక్చువల్గా 15th కాబట్టి అటు వెళ్ళిపోయారనమాట. జీవితం తీసుకెళ్ళాం మనం. ఇక SLR గురించి, దాని తర్వాత AK-47, ఘాతక్, దాని తర్వాత LMG, ఇంకా కార్బైన్ సంబంధించిన చిన్న రైఫిల్స్ అన్ని డెమో పెట్టారు. సో ఎట్టకేళ్ళకి నాదేంటంటే ఫైనల్ మొత్తానికి ఏంటంటే ప్రతి ఒక్క అమ్మాయి అబ్బాయి అయినా సరే ప్రతి ఒక్క రైఫిల్ గురించి తెలుసుకోవాలి, ప్రతి ఒక్క ట్రైనింగ్ తీసుకుని ఉండాలన్నమాట. ఎందుకంటే మన దేశానికి ఎప్పుడు ఎవరు ఎలా ఉపయోగపడుతుంఅనేది ఎవరికి తెలియదు. కాబట్టి దాని గురించి మనం ప్రతిదీ నేర్చుకుని ఉండాలన్నమాట. ఎవ్రీడే మనం నేర్చుకుంటూ ఉండాలి. దాంతోపాటు మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. అది ఫైర్ ఆర్మ్స్ అయినా, ఎయిర్ రైఫిల్స్ అయినా, ఏదైనా సరే షూటింగ్ నేర్చుకునేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ రోజుల్లో. ఎందుకంటే మన దేశానికి మనం ఎప్పుడైనా ఉపయోగపడవచ్చు. దాంతోపాటు మన పనితీరుని, మన మైండ్ IQ లెవెల్స్ని మనం ఎప్పటికి కూడా ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. అందుకని చెప్పేసి నేను మన యంగ్ పిల్లలకి ఏం చెప్తా అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతిసారి స్పోర్ట్స్ అంటే డిఫరెంట్ స్పోర్ట్స్ ఎంచుకోండి. దానితో పాటు దాంట్లో రావడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ ఆడే గేమ్స్ ఆడుతూ పిల్లలు కూడా ఈ ఫోన్లకి అడిక్ట్ అయిపోయారు ఎక్కువగా. థ్యాంక్ యూ. జై హింద్. మళ్ళీ కలుద్దాం వీడియోస్లో. జై హింద్, జై జవాన్, జై కిసాన్, భారత్ మాతాకి జై. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎందుకంటే ప్రతి పేదవాడికి షూటింగ్ అనేది అందాలని చెప్పేసి నా డ్రీమ్ అనమాట. ఇది డబ్బు ఉన్న వాళ్ళు ఆడే గేమ్ ఒకటి కాదు.